ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో దుర్ఘటన జరిగి 20 రోజులు పూర్తయ్యాయి. 21వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 20 రోజులు గడుస్తున్నా అందులో చిక్కుకున్న 7 మంది కార్మికుల ఆచూకీ నేటికి లభించలేదు. టన్నెల్ సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికుల కోసం నిరంతరాయంగా రెస్క్యూ టీమ్స్ శ్రమిస్తున్నా ఆచూకీ లభించడం లేదు. ప్రత్యేకంగా కేరళ రాష్ట్రం నుండి తెప్పించిన క్యాలివర్ డాగ్స్, రోబోలతో గుర్తించిన D1, D2 ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నేటికి కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో కార్మికుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ సంఘటనపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ కాల్లో ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. 21వ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు అయితే పూర్తి స్థాయి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పనుల్లో కూడా కొంత వేగం పెరిగింది, పురోగతి కూడా లభించింది. అంటే దేశంలో ఉన్న అత్యుత్తమ టెక్నాలజీతో ఈ సొరంగంలోని గల్లంతైన 8 మందిలో ఒకరిని గుర్తించారు. మరో 7 మందిపై ఏదైతే సెర్చింగ్ అయితే జరుగుతా ఉంది. అయితే దీనికి సంబంధించి నిన్న అన్వి, హైదరాబాద్ కు చెందిన అన్వి రోబోటిక్ సంస్థ ద్వారా రోబోలను కూడా అత్యంత ప్రమాదకరమైన 50 మీటర్ల వద్ద రోబోల సాయంతో అయితే ఏదైతే తవ్వకాలు ప్రారంభిస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో రోబోలు కూడా వినియోగించి ఏదైతే పేరుకుపోయిన మట్టితో సహా గల్లంతైన 7 మంది ఆచూకీ కోసం అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు భూమికి వస్తున్న వాటర్ భారీ ఎత్తున మట్టి కూడా, బురద కూడా కూరుకుపోవడంతో కొంత మాన్యువల్ గానే ఇన్ని రోజులు బురద మట్టిని తర్వాత వాటర్ ని పంపింగ్ డీవాటరింగ్ చేస్తూ సహాయ చర్యలు అయితే కొనసాగి, మరోవైపు దేశంలోని అత్యుత్తమ టెక్నాలజీ కూడా వాడాలన్న నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో రోబో సాయం కూడా తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించడంతో పాటు లోకో ట్రైన్ కూడా ఏదైతే 13.25 కిలోమీటర్ల వరకు పునరుద్ధరించారు. దీనికి సంబంధించి TBM మిషన్ విడి భాగాలను కూడా థర్మల్ ప్లాస్మా కట్టర్ల ద్వారా కట్ చేస్తూ విడి భాగాలను బయటికి పంపిస్తున్నారు. అయితే వీలైనంత త్వరగానే గల్లంతైన 7 మంది ఆచూకీ కనుగొంటామని చెప్తున్నా కానీ బంధువుల్లో ఇంకా ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. సంఘటనలు జరిగి 21 రోజులు అవుతున్నా తమ వారి జాడ ఇంకా తమకు చెప్పకపోవడం, తమ వారిని తమకు అప్పగించకపోవడంపై కూడా వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కుటుంబాల్లో కొంత ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా వారికి సమాధానం చెప్పట్లేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సహాయ చర్యల్లో ఎప్పటికప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో సమీక్షలు, తర్వాత సహాయ చర్యలు ఎట్లా చేయాలి అన్న సమీక్ష ద్వారా అయితే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఆయన అధికారుల ఆధ్వర్యంలోనే ఈ సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే పూర్తి స్థాయిగా ఏదైతే 7 మంది గల్లంతైన ఆచూకీ ఇంకా లభించకపోవడం, అయితే తవ్వకాల్లో కొంత ప్రతిబంధకాలు ఏదైతే ప్రతిష్టంభన కొనసాగుతుండడం కూడా కొంత అడ్డంకులు కూడా వస్తుండడంతో కొంత ఏదైతే సున్నితంగానే సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అంటే లాస్ట్ 50 మీటర్ల కొంత ప్రమాదకరంగా ఉంది, సున్నితంగా ఉంది. అక్కడ రోబోలను వినియోగిస్తున్నారు. అయితే భారీ ఎత్తున డీవాటరింగ్ చేస్తూ కూడా బురదను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి కొడుతూ ఏదైతే సహాయ చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా D2 వద్ద ఏదైతే గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించిందో అక్కడ కూడా తవ్వకాలు ప్రారంభిస్తున్నారు. కేరళ నుంచి వచ్చిన క్యాలివర్ డాగ్స్ గుర్తించిన స్పాట్ కూడా ఇంకా తవ్వకాలు అయితే ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నేవీ, తర్వాత NDRI తో పాటు SDRF, NDRF, తర్వాత ర్యాట్ లోకో మైనర్స్, తర్వాత సింగరేణికి సంబంధించిన ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందం 3 షిఫ్ట్ల వారీగా అయితే ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు రేపట్లో ఈ 2 రోజుల్లో కొంత పురోగతి లభించవచ్చు. ఏదైతే దీనికి సంబంధించి కొంత రిజల్ట్ కూడా రావచ్చన్న ఆశాభావం అధికారులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.